హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వీడియో చూస్తున్నారు కదా. అదే లాస్ట్ వీడియోలో ఒక మామగారికి దుప్పటది ఇచ్చి సాయం చేశాను, గుర్తుందా? అయితే ఆ వీడియోలో మీరు చూశారు. ఆ మామగారు అప్పుడు కప్పుకోవడానికి దుప్పటే కాదు, కనీసం నాకు కట్టుకోవడానికి చీరలు కూడా లేవు అని అడిగినప్పుడు ఆ విషయం తెలుసుకొని ఆల్రెడీ ఇస్తానని మాట ఇచ్చాను. అయితే ఆ విషయం తెలుసుకొని మా అమ్మగారు కూడా ఆ వీడియో చూసినప్పుడు అయితే నేను ఇస్తానురా ఆ మా అమ్మగారికి చీరలని మాట ఇచ్చారు. అయితే తను ఇవ్వడమే కాదు, తనే స్వయంగా ఆవిడే వచ్చి ఆ మామగారిని మళ్ళీ చూసి ఇవ్వాలి అని అన్నారు. అయితే ఆవిడని తీసుకొని స్వయంగా ఇవ్వడం జరిగింది. ఇస్తున్నప్పుడు ఆ మామగారి స్పందన ఎలా ఉందో కాస్త మీరే చూడండి ఒకసారి. ఎవరైనా చెప్తే తీసుకుంటుందో లేక చూస్తేలా తినేస్తుంది. ఎక్కడికన్నా పోతారు వెళ్ళిపోతాం. ఎవరైనా పదే పని వస్తారు, డ్రెస్ ఎప్పుడు వస్తారు, భోజనానికి కాడికి డబ్బులు కట్టాలి కదండి. భోజనానికి కాడికి డబ్బులు కట్టాలి, 10 రోజులు భోజనానికి కట్టాలి. విన్నారు కదా ఆ మాటలు, మీకు అర్థమై ఉండవు, నేను చెప్తాను. ఆ మా అమ్మగారు అక్కడ ఉన్నప్పుడు ఇలాగే ఎవరో ఒకరు బట్టలు, చీరలు, వాడుకోవడానికి వస్తువులు అన్నీ ఇస్తూ ఉంటారంట. ఎందుకంటే ఆ మా అమ్మగారికి అదే ఇల్లు, అదే బాత్రూమ్, అక్కడే తిండి, అక్కడే నిద్ర, అన్నీ అక్కడే. కొంతమంది ఆవిడ దగ్గర ఉన్న ఆ వస్తువులు కూడా దొంగిలించుతూ ఉంటారంట. కనీసం వాడుకోవడానికి ఇచ్చిన బకెట్ కానీ, ఆ బకెట్లో ఉన్న నీళ్లు కానీ, మేము ఇచ్చిన దుప్పట్లు కానీ, ఏదైనా సరే అక్కడ పెట్టిన ప్రతి వస్తువు కూడా ఎవరో ఒకరు దొంగతనం చేస్తూనే ఉంటారంట. మేము ఇచ్చిన వస్తువులు కూడా ఏమీ అక్కడ ఉండవంట. అయితే ఆవిడకి బంధువులు, దూర బంధువులు ఎవరో ఒక ఆవిడ ఉన్నారంట. ఆవిడ వేరే ఒక వంట ఆవిడకి ఎవరికో డబ్బులు ఇచ్చి ఆమెకి ప్రతిరోజు భోజనం పంపిస్తుందని నాకు తెలిసింది. ఇదంతా నాకెలా తెలిసిందంటే ఆ మా అమ్మగారి కోసం ఆ చుట్టుపక్కల వారిని అడగడం జరిగింది. ఆ అడిగినప్పుడు నా ఎంక్వైరీలో నాకు తెలిసింది. అయితే ఈ వస్తువులు ఇవన్నీ కూడా దొంగతనం చేస్తూనే ఉంటున్నారంట పాపం. సరే, ఇదంతా విని మా అమ్మగారు ఎక్కడైనా అనాథాశ్రమంలో చేర్పిస్తాం, వస్తావా మా అమ్మ అంటే ఆ మా అమ్మగారు వెంటనే తడుముకోకుండా నేను రాను అని చెప్పేశారు. అదే అని అడిగితే నాకు ఇక్కడే అలవాటు అయిపోయింది, నేను ఇక్కడే ఉంటాను అని అంటుంది. ఇంక చేసేది లేక ఆ మామగారిని ఆ వయసులో ఇబ్బంది పెట్టలేక కొన్ని రోజులకు సరిపడా కాస్త భోజనం ఖర్చులు ఇచ్చి జాగ్రత్త అని చెప్పి అమ్మ నేను వినితిరగడం జరిగింది. ఇంతకీ ఆ చీరలు ఇచ్చింది ఎవరో చెప్పడం లేదు కదా. వీడియో మొదట్లో స్క్రీన్ మీద చూసే ఉంటారు. మా అమ్మమ్మ గారి పేరు ఆవిడే. పాపం ఆ వయసులో ఉన్న ఆవిడకి ఆ కష్టం ఆవిడ తెలిసి అర్థం చేసుకొని ఆ చీరలు ఆవిడే ఇచ్చింది. థ్యాంక్ యూ అమ్మమ్మ, థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా చూస్తుంటే నిజం అనిపించట్లేదు కదా. ఎంతమంది రాజులు మారినా, ఎన్ని రాజ్యాలు మారినా మన చుట్టూ ఇంకా యాతన తప్పడం లేదు.